ఇప్పుడు మిట్టపల్లి సురేందర్ గారు మాట్లాడతారు. నువ్వే అయిపోయింది. అందరికి నమస్కారం అన్న. పర్లేదు 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 శరత్ గారు కూర్చోండి కూర్చోండి. ఏం పర్లే అన్న, ఇక్కడ మీరుండగా మమ్మల్ని చూస్తే పర్వాలేదు, అది ఏం కాదు. కూర్చోండి, ఇది కూడా అలవాటు చేయాలి. కూర్చోండి అన్న, ఇది కూడా అలవాటు చేయాలి. ఎక్కడున్నా మాట్లాడచ్చండి అన్న. అందరికీ నమస్కారం. మీరు తిరిగి నమస్కారం చెప్తే తప్ప నేను మాట్లాడ, నాకు ఇది వీక్నెస్. మీరు ఇన్వాల్వ్ అయినట్టుగా భావిస్తా. అందరికీ నమస్కారం. ఎందుకు చెప్తాను అంటే, విద్యార్థులకు ఉండే సంస్కారం ఏ పాటిదో, ఎంత గొప్పదో భారతదేశం చూసింది. భారతదేశం తర్వాత తెలంగాణ సమాజం కూడా నిన్ననే చూసింది. మిమ్మల్ని మీరు ముందడుగు వేయక ముందు మన కండ్ల ముందు పుట్టిన తెలంగాణ పోరు, మన కండ్ల ముందు పుట్టిన తెలంగాణ పోరు అనేది చివరి దశకు చేరలేదు. మీకున్నంత విలువ, మీకున్నంత ముందు చూపు, మీకున్నంత ప్రణాళిక, మీకున్నంత యుద్ధ నీతి, మీ దగ్గర ఉన్నంత విప్లవించే గుణం ఇంకెవరి దగ్గర ఉండదనే ఇవాళ మీ దగ్గరికి వచ్చి, కులానికి కష్టం వచ్చింది మీరు తలింత సాయం చేయండి అని అభ్యర్థించడానికి మీ దగ్గరికి వచ్చాం. మీరిక్కడి నుంచి ఒక్క ముచ్చట, ఒక్క మాట చెప్పి పంపితే రాష్ట్రం నలుమూలల నుంచి మాకు ఉన్న కష్టానికి విముక్తి కలగడానికి అందరూ తోడైతారు. మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం, చేతులెత్తి చేతులు జాపి అభ్యర్థిస్తున్నాం మీ సహాయాన్ని అందించండి. మీరు ఎన్ని అందిస్తే నడిచింది. నేను ఈ ఓయూకు నేను ఈ మధ్య కాలంలో ఎక్కువ వస్తున్నా శరత్ వల్ల. అంతకుముందు తిరుమణి కొండలు అని నా మిత్రుడు నల్గొండ చనిపోయింది. ఆయన ఉన్నప్పుడు వచ్చి ఏదో ఆయన దగ్గర కూర్చుని ఆయన కొన్ని ఇంగ్లీష్ మాటలు నేర్చుకుని పోయేది ఆయన దగ్గర. అట్లా వస్తూ పోతున్నప్పుడు నాకు ఏర్పడ్డ అనుబంధం మీద విద్యార్థులు పోరాటాలు చేస్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. మీరు కొట్లాడుతూ ఉంటే, మీరు కొట్లాడేంత వరదాకా ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ కూడా బలమైన కదలిక లేదు. ఎప్పుడైతే మీరు త్యాగం అనే కాగితం మీద మీ రక్తంతో మీ ప్రాణ తర్పణ చేసి చరిత్రను రాయడం మొదలు పెట్టారో, అప్పటి నుంచి తెలంగాణకు ఉన్న సంఖ్యలు ఒక్కొక్కటిగా తెగిపోవడం మొదలైంది. అది మొదలైనప్పుడు రాసిన ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు, పొద్దు పొడుపులు పొత్తి కడుపులు పోరులో పదునెక్కిపోయిన ఆయుధాలు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు, మైదానములో ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, మైదానములు ఆటలాడినోళ్ళు మందార మండలై పూసినోళ్ళు, పరీక్ష పత్రాలు రాసినోళ్ళు ప్రశ్నల కొడవన్లు విసిరినోళ్ళు, ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు వేరు తెలంగాణ పోరులో నేలరాలిన తారలు. ఇది మీరు త్యాగాలు చేస్తున్నప్పుడు రాస్తే ఆ యుద్ధం చాలా ఉగ్ర రూపం దాల్చి అనాలోచితంగా ఎటు పడితే అటు, ఎట్లా పడితే అట్లా విద్యార్థుల మీద ప్రభుత్వాలు విరుచుకుపడి తరిమి కొడుతా ఉంటే, ఇది జరుగుతున్న రోజు వచ్చి వడ్డెర బస్తీలో మా పిన్ని ఉంటది. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి పడుకున్నా. తెల్లారి నేను వచ్చి పడుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నది కాలనీ అంతా. తెల్లారేసరికి ఏమైపోయిందంటే, ఏ ఇంట్లో చూసినా మనుషులు ఉన్నారు. ఈ మనుషులు ఎంతోళ్ళు ఉన్నారు, నువ్వు మీసాల పోరగాళ్ళు, నువ్వు మీసాలే, ఇంకా మీసాలు సరిగ్గా రాని వాళ్ళు, అప్పుడప్పుడే సమాజాన్ని చూస్తున్న వాళ్ళు, ఆ ఇళ్లతో ఏమాత్రం సంబంధం లేని వాళ్ళంతా ఇళ్ళలో ఉన్నారు. పైనకి ఇళ్ళ చుట్టూ ఎక్కి ఉన్నారు. ఏమైంది పిన్నికి ఇంతమంది వచ్చింది, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారని అడిగిన. ఇప్పుడు ఉస్మానియాలో ఉన్న వాళ్ళు బయటికి ఎందుకు వస్తారు? నా నాలెడ్జ్ లో ఉస్మానియాలో ఉన్న వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు బయటికి ఎందుకు వస్తారని నా అభిప్రాయం. కాబట్టి నేను అడిగిన, బిడ్డ లోపల తెలంగాణ గురించి కొట్లాట జరుగుతుంది, పోలీసులు వచ్చి లాఠీ చార్జ్ చేస్తే విద్యార్థులంతా బయటికి ఇట్లా తప్పుకొని వచ్చిన బిడ్డ, అలా కొట్లాటలు ఇంకా కొట్లాడతారు అని. అట్లా వడ్డరబాతి మాణికేశ్వర్ నగర్ నుంచి నడుచుకుని చూస్తే ఒక బిల్డింగ్ ఎక్కి చూస్తే నిజంగా లోపల టియర్ గ్యాస్, నీళ్ల పంపు, ముళ్ళ కంచ, విపరీతమైన పోరాటం నడుస్తుంది. దాంట్లో మీలాంటి వాళ్ళు 100 మంది 1000 మంది ఉన్నారు. విపరీతమైన యుద్ధం నడుస్తుంది. ఆ రోజు నా కళ్ళతో స్వయంగా చూసి ఈ నుంచే పాట రాసుకుంటూ పోయినా.
క్యాంపస్ గోడలే బందీ కానై కాకి తుపాకి చుట్టూ గోడై కాపలా కాస్తూ ఉన్నా గాని ఆగని ఆరాటం అరరర చేసేర పోరాటం. హాస్టలు మెస్సుకు తాళం వేసి తాగే నీళ్లను కట్టడి చేసి నానా హింసలు పెట్టిన గాని కీడని వీరత్వం అది మన విద్యార్థి తత్వం. వారసత్వ ఉద్యమాల ఉస్మానియ గడ్డ మీద యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం కూడితే ఓయు నిలువు పద్దం పట్టెరా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా ప్రతిబింబమాయరా పోరు ఆరంభమాయరా ఆరంభమాయరా ఆరని మంటలాయరా ఆరని మంటల్లో ఆశ బూడిదాయరా. ఓ యుద్ధం ఓ యుద్ధం ఓ యుద్ధం కూడితే ఓయు నిలువు తద్దం పట్టెరా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమాయరా అని అప్పుడు జరిగిన పోరాటం గురించి ప్రతిబింబించేలాగా రాస్తే దాంట్లో ఈ పాట ముగింపులో చెప్పిన ఏ యుద్ధం పుట్టిన ఓయు నిలువు తద్దం పట్టునురా. ఆ యుద్ధంలో ప్రతి విద్యార్థి ప్రతిబింబమౌనురా. అప్పుడు నేను మీ మీద నా ఆశావాద దృక్పథాన్ని రాసుకున్న దాంట్లో భవిష్యత్తులో ఇంకెట్లాంటి పోరాటాలు వచ్చినా విద్యార్థులు అది న్యాయం అని తలిస్తే వెనకడుగు వేయరు, ప్రతి యుద్ధంలో ప్రతిబింబాలు అవుతారు అని రాసిన. అందుకే 30 ఏళ్ళ నుంచి ఒక్కడే నేను అన్న దగ్గరికి పోయినప్పుడు మనం నిజాలు మాట్లాడుకోవాలి, ఇక్కడ తప్ప ఇంకెక్కడ మాట్లాడుకోలేము. మీకు నిజాలు తెలిస్తే మీరు సమాజానికి ఇంకా బాగా బలంగా తెలియజేస్తారు. నేను 30 ఏళ్ళ ఈ పోరాటం జరుగుతున్నప్పుడు నా వయసు ఇవ్వడం 39 సంవత్సరాలు ఉన్నా. నేను 9 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అన్న పోరాటం మొదలుపెట్టాను. ఈ 30 ఏళ్ళ ఎమ్మటి నేను సమాజం అంతా తిరుగుకుంటూ వచ్చినే కానీ ఏ రోజు అన్న దగ్గరికి నేను పోలే. నేను అన్న దగ్గరికి ఒక సందర్భంలో పోయినా. ఎప్పుడు పోయినా అంటే నేను రాజకీయంగా ముందుకు పోవాలి అనుకున్నప్పుడు అన్నా నాకు నీ మాట సాయం అవసరం అనిపోయినా. అప్పుడు అన్న నా కోసం ఆయన సాధ్యమైనంత ప్రయత్నం చేసిండు. ఏం ప్రయత్నం? మనం మాట జారినం, నువ్వు మాట మీద నిలబడాలి తమ్మి. నేను మాట జారిన, నీకు వయసు ఉన్నది, నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటే నీ భవిష్యత్తు చాలా బాగుంటుంది తమ్మి అన్నాడు. ఆ రోజు నాకు కొంచెం ఎక్కడో కలుపుకున్నది. అవ్వ నేను అన్న కోసం వస్తే అన్న నన్ను పట్టించుకునేది ఏంది, ఎవరికో సపోర్ట్ చేసింది ఏంది అనిపించింది. అప్పుడు నా అభిప్రాయం ఆ మాట. మొన్న డిసెంబర్ 7 తారీఖు తర్వాత అన్న దగ్గర ఒకసారి ఇదే ఉస్మానియాకి వచ్చి కలిసిన తర్వాత ఈ 20-25 రోజులు అన్నతోని కలిసి ఉండే అదృష్టం వచ్చింది నాకు. ఆ అదృష్టం వచ్చిన తర్వాత నేను కృష్ణన్నను చాలా దగ్గర నుంచి చూసిన. ఎంత దగ్గర నుంచి చూసిన అంటే ఇట్లే చూస్తాను, రోజు ఇట్లే చూస్తాను నేను కృష్ణన్నని. నేను కృష్ణన్న ముఖం 7 తారీఖు చూసిన అంటే ఈ రోజు వరకు నేను సూర్యోదయం చూడలేదు. ఈ రోజు వరకు నేను సూర్యోదయం చూడలే. సన్ రైజ్ ఎట్లుంటుందో నాకు తెలియదు, నా పిల్లల ముఖం కూడా చూడలే నేను. కానీ ఈ మధ్యలో నాకు ఒక 4-5 రోజుల నుంచి నా పిల్లలు గుర్తొస్తారు, నా భార్య గుర్తొస్తుంది. రాత్రి కూర్చుండి ఆలోచించిన, మొన్న రాత్రి నేను వచ్చి 30 రోజులు కూడా కాలే, నన్ను 30 రోజులు అడిగింటే 30 రోజులు కూడా కాలే, నేను నా భార్య గుర్తొచ్చింది, నా బిడ్డ గుర్తొచ్చింది, నా కొడుకు గుర్తొచ్చిండు, నాకు మా ఊరు గుర్తొచ్చింది, అప్పుడప్పుడు నా స్నేహితులతో చేసుకునే పార్టీలు గుర్తొచ్చినాయి. ఏ అమ్మ 30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఒక్కడే ఎట్లా నిలబడ్డాడప్పా. 30 ఏళ్ళ నుంచి ఒక్కడే ఎట్లున్నాడు. ఈ రోజు కూడా ఈ 22 రోజులలో నేను ఒక్కసారి ఇంటి దాకా వేస్తా తమ్మి, మీరు కూర్చొని మాట్లాడుకుంటుండండి అనేది నేను చూడలే. కృష్ణ దగ్గర అన్నకు భోజనం వచ్చింది, మేము అనుకోకుండా అక్కడ ఒక 4 మిగిలిపోయారు, మేము ఉన్నాం. రాత్రి 11:30 అయిపోయింది, ఎక్కడ అన్నం దొరకదు. 11:30 తర్వాత రేవంత్ అన్న చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ మార్చేసింది. అప్పుడు అన్న ఒక్కడే తినుడు ఇష్టం లేక, తమ్మి మీరు అందరు ఉన్నారు కదా, మీరు అందరు తిన్నారా అని అడిగిన. మేమందరం మొహమాటానికి మాట్లాడుతున్నావా, నిజం మాట్లాడుతున్నావా, అంచనేసి అంత ఆలోచన లేని వ్యక్తి కాదు. పట్టేసింది మేము చెప్పిన దాన్ని. వెంటనే కిషన్ అన్న ఒక అన్నకు ఫోన్ చేసి, తమ్మి మన తమ్ముళ్ళు అన్నం తినలే,
వాళ్ళు అక్కడ అన్నం ఏర్పాటు చేసి వస్తాను అంటే ఆయన పోయి రాత్రి ఒక హోటల్లో పాపం వాళ్ళు మూస్తా ఉంటే పోయి వాళ్ళతో మాట్లాడి అన్నం ఏర్పాటు చేసి పెడితే అన్న ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని అక్కడికి పోయి మాతో పాటు అక్కడ కూర్చొని ఆయన మజ్జిగ తాగి మేమందరం తినేదాకా ఉండి తిని మేము కార్లోకి ఎట్టలో అంటే వెళ్ళిపోయినాక వేయండు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి దూరంగా ఉన్న మా అన్నలకు తమ్ముళ్లకు ఇంకా అభిప్రాయ భేదంతో అక్కడక్కడ ఆగిపోతున్న వాళ్ళు చెప్తున్నా, కృష్ణన్న పక్కన మనం ఎప్పుడు తినడానికి మన కోసం ఎప్పుడు కంచం, మన వంతు అన్నం, మన వంతు కుర్చీ మన కోసమే ఉన్నది, మన కుర్చీ ఇక్కడనే ఉన్నది. ఎవ్వరు కూడా మర్చిపోయి ఎవరు ఏం చెప్పినా నమ్మి ఏ ఉద్యమం కోసం ముందడిగేయకుండా ఇళ్లలో ఎవరు కూర్చోకండి. ఇది ధర్మ పోరాటం. ఒక్కడు చేసిన పోరాటానికి ఇంతమంది ఈ రోజు కదిలొస్తున్నారు. మనలో ఉన్న వాళ్ళు ఇంకెక్కడైనా ఏ మూలనైనా ఏమైనా ఉంటే వదులుకొని రండన్న. ఈ వేదిక మీద మాట్లాడే అవకాశాన్ని నాకు కల్పించినందుకు, ఇంత మంచి మనసుతో వచ్చి మాకు సాయం చేయడానికి ఇక్కడ కూర్చున్న విద్యార్థి సంఘాల నాయకులకు, కుల సంఘాల ప్రతినిధులకు, మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చిన బీసీ మా అన్నలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.